ఇవాళ పొద్దుగల లేచి మా అమ్మతోని కలిసి షాపింగ్కి పోదామని అనుకొని 6ంటికే అలారం పెట్టుకున్నా. యాళ్ళ కాగానే గిర్రున మోగింది. లేచి చూస్తే యమయుగం పెడుతుందని మళ్ళా గట్లే వండుకున్నా. ఆ టెంక లేచి చూసేటాళ్ళకు 9 దాటింది. బయ్య లేచి మా అమ్మ నెంబడేసుకొని పోయి ఇప్పటి వరకు షాపింగ్ చేసిన. పటాస్ ముచ్చట్లు చెప్పాలి కాబట్టి మళ్ళా వనుక్కుంటూ వచ్చిన. ఇప్పుడు పోయి ఇంత తిని మళ్ళా దుప్పటి కప్పాలి. చలి బగ్గ పెరిగింది. మీరు కూడా ఇక చెద్దరు దియ్యుర్రి. వీటిని చూసి భోగి మంటలు అనుకునేది కాదు, ఇంకా భోగి మంటలు దానికి శానొద్దులే ఉన్నది కానీ ఈ అయితే చలి మంటలు. పొయ్యిల కట్టెలకు గిరాకీ పెరిగింది. ఎందుకంటే ఈగం పెరిగింది కాబట్టి. ఇంత పొద్దెక్కితే గానీ ఇంట్లోకేంచి కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు ఓ కాపిష్కడంతా ఉడుకుడుకు షాయి జప్పలిస్తే గానీ పెయ్యి గరం అయ్యి అప్పుడు హుషారు వస్తుంది పబ్లిక్ పానానికి. ఆడా ఈడాని ఏం లేదు, దేశం అంతా ఇట్టనే ఉన్నది. ఇన్నొద్దులు 5 మీద తిరిగిన గాలి పంకలు ఒక్కటికొచ్చినాయి. మా పటీలైతే ఏసుడే బంధు పెట్టి ఇండ్లల్లా. ఇక ఏసీల సంగతి అంటదా, వాటిని ఏసుడు ఎన్నడో మర్చిపోయి పబ్లిక్. సూరన్న గుడ్ మార్నింగ్ చెప్పుడు రోజుకింత ఆలస్యం అవుతుంది. గుడ్ ఈవినింగ్ మాత్రం పొద్దుగాలనే చెప్పి వెళ్ళిపోతున్నాడు. గీ ఈగానికి తట్టుకోలేక పొద్దుగాల ఊళ్ళో పోయింటి ఉండేటి పబ్లిక్ సలిమంటలు వేసుకుంటున్నారు గీ తీరుగా. ఆడోళ్ల చెవులకు అరికట్లాలు, మొగోళ్ల చెవులకు టోపీలు, గరం కోట్లు, బిర్లుగా షద్దర్లు. పెయ్యి గరం అయ్యేందుకు ఏది దొరికితే అదే. నెరి అడవి ఏరియాలల్లో సముద్రాల ఒడ్డుకు అయితే ఈగింత ఎక్కువనే ఉన్నది అంటున్నారు మొగుల అధికారులు. రోజుకింత ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి, చలి పెరుగుతుంది. కొన్ని దుక్కులనైతే -డిగ్రీలలో ఉన్నదంటే చూడు ఎట్టుందో పరిస్థితి. ఇది చాలదన్నట్టు అటు తుఫాన్ ఒకటి మోపైంది. ఇప్పటికే ఈగంతోని ఆగమవుతున్నాం అనుకుంటుంటే ఇటు చల్లగాలులు, తుప్పల శినుకులతో ఈగింత ఇబ్బంది పడుతున్నారు ఏపీ పబ్లిక్. ఆడాడ తెలంగాణలో కూడా శినుకులు రాలుతున్నాయి అనుకోరి అదేలే ముచ్చటగానే చలితోనే దేశం పబ్లిక్ కు ఎక్కలేని తిప్పలైతుంది పోండి.